సామెతలు 3 Proverbs 3 8వ వచనం 8th verse. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తు కలుగును, నీ రాబడి అంతర్లో ప్రథమ ఫలము, నీ ఆస్తిలో భాగమిచ్చి యెహోవాను ఘనపరచము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగలో నుండి కొత్త ద్రాక్షరసము పైకి పొర్లి పారును. ఓహో. Okay, Proverbs 3 8 to 10. It shall be health to thy navel and marrow to thy bones. Honor the Lord with thy substance and with the first fruits of all thine increase. So shall thy barns be filled with plenty, and thy presses shall burst out with new wine. దేవుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడు? What is God saying here? ఒక బలమైన మాట చెప్తున్నాడు. He's saying a powerful word. నీ రాబడి అంతలో ప్రతిఫలము, నీ ఆస్తిలో యెహోవాను ఇచ్చి ఘనపరుస్తాట, నీ కొట్ల నుంచి ధాన్యము సమృద్ధిగా పొంగి పొర్లి ప్రవహిస్తుందట, నీ గానుగల నుంచి కొత్త ద్రాక్షరసం పొర్లి పోరుతుందట. రెండు కలిపి చెప్పేసిన. Honor the Lord with thy substance and the first fruits of all thine increase. So shall thy barns be filled with plenty, and thy press shall burst forth with new wine. అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటది. Then there will be full your barns. నీ గానుగలో నుండి కొత్త ద్రాక్షరసం పొంగి పొర్లి ప్రవహిస్తది. From your barns the new wine is going to overflow. ఇది చూడండి, ఒక పర్ఫ్యూమ్ కొట్టుకొని వస్తే, If you play a spray perfume, మనకు లోపల నుంచి వచ్చే ఈ యొక్క బాడీ ఈ స్మెల్ తోటి పక్కనోడు స్నానం చేయకపోయినా వానికి ఎఫెక్ట్ కావాలి. అది నేను నమ్ముతా. అట్లుండాలి పర్ఫ్యూమ్ అంటే. perfume should be so good that even the next person who is thinking and have not taken bath, our perfume should overpower that. అంతేగాని మన పర్ఫ్యూమ్ ఎంత దమ్ము లేకుండా ఉంటుందంటే, వాడు స్నానం చేయకుండా వచ్చిన వాసనకి మన పర్ఫ్యూమ్ వెళ్ళిపోయి వాని వాసన మనకు అంటుతుంది. నేను అసలు దాన్ని పర్ఫ్యూమే అనా. Sometimes some perfume are like that. It is so weak that other person's stinking smell ఏదైనా చేస్తే పవర్ఫుల్ గా ఉండాలి. Whatever you do, it should be powerful. అందుకే ఒక గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఈ విధంగా అంటాడు. One great man of God said like this. వాళ్ళు వేరే దేశస్తులట. They're from other country. వాళ్ళు 17, 18, 19, 20 సంవత్సరాల వచ్చే వరకు వాడు ఎంత వరకు చేయాలో పాపం అంత వరకు చేస్తాడు అటుగా. Till 18, 19, 20, whatever sin he has to do, he will do. ఇరిటేట్ అయిపోయి ఇక మొత్తం డైవర్ట్ అయిపోయి, after getting irritated and diverted, ఇక జీవితంలో ఎప్పుడు పోరాటం వల్ల again he will never go back to that sin. కానీ కొంతమంది పీపుల్ ఎట్లా ఉంటారు అంటే, but some people are ఈ 17, 20 దాకా చాలా జాగ్రత్తగా ఉంటారు. till this 17, 18 they are very careful. ఇక అప్పుడు కొంచెం మళ్ళీ ఇప్పుడు కొంచెం, ఇప్పుడు కొంచెం అప్పుడు కొంచెం, అప్పుడు కొంచెం ఇప్పుడు కొంచెం, అంటే ఇక డబల్ 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 ఇక ఇట్లనే అయిపోతుంది లైఫ్ అంతా కూడా. then later the life will be double this side, sometimes sin, sometimes good. ఒకసారి ఒక దాంట్లోకి మనం వచ్చినామంటే, if you come into one thing, ఇక ముందుకు లైన్ అయిపోవాలి. you have to align yourself to that. అందుకే రాయగలిగితే, if you write, you write it. ఇక్కడ ఇట్లా పెట్టాలి. అసలు మీ రూమ్ లో, ఫస్ట్ రూమ్ లో, మీ హాల్ లో ఇట్లా పెట్టుకోండి. in your first room you keep it like this. ask big, పెద్దగా అడుగుతా, I will ask big, పెద్దగా తీసుకుంటా, I will receive big. ఎందుకోసమంటే నా దేవుడు పెద్దోడు కాబట్టి. because my God is big. అర్థమైందా మీకు? write it in your room. ఒకటి గుర్తుపెట్టుకో. now listen, ఈ విధంగా చెప్తాం చాలా సార్లు. many people say like మనకి this. ఇష్టమైనది ఏదైనా ఒకటి చేస్తే, if you do something big, దాంట్లో చాలా సేపు ఎంజాయ్ చేస్తాం. we enjoy that. కానీ నేను మీకేం చెప్తానంటే, but what I'm telling you, అందరికి లైవ్ చూసేవారికి, యూత్ పిల్లలకు కూడా చెప్తానా, those are here and those watching online, ఒక డ్రీమ్ పెట్టి దేవుని యొక్క సాయం అడిగి దాంతో కనుక మనం రీచ్ అయితే, అప్పుడు వస్తే చూసిన లైఫ్ లో కిక్కు అంటే కారు, బిల్డింగ్, డైమండ్, ఎనైంటింగ్, టంగ్స్, ప్రాఫిట్, ఇది ఏదో నువ్వు ఒకటి కనుక తీసుకుంటే దేవుని కాంచి నువ్వు చేసే ఈ ఎంజాయ్ అన్నది జీరో. ఇంతకాలం దాన్ని టేస్ట్ చేసినావు. దేవుని యొక్క ప్రాఫిట్ చెప్తున్నా, ఇప్పుడు దీన్ని టేస్ట్ చేయి. దీని ఇచ్చే జాయ్ ముందు ఆ జాయ్ చాలా జీరో. కనుక ఒక్కసారి ఆ కార్ ఎక్కి డ్రైవ్ చేస్తే, లేదా నువ్వు అనుకున్న డ్రీమ్ కనుక రీచ్ అయితే, అసలు నువ్వు మర్చిపోతావు. అది లైఫ్ లో. I want to inspire and challenge the youth especially, and everybody here, have a big dream and work towards that. When you achieve that dream, whatever it may be, house, car, diamond, anointing, tongues, or spiritual heights, whatever it may be, when you achieve it, the joy will overtake every other thing. నా మెసేజ్ కనుక ఇంటికి నీకు మోటివేషన్ మళ్ళీ యూట్యూబ్లో పోయి డబ్బులు పెట్టి 4-5 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం లేదు, అన్నీ వచ్చేస్తాయి నీకు. If you can just listen to my message, you don't have to listen to other motivational speeches at all.
దేవుని యొక్క వాక్యం వింటామంటేనే, if you're listening to the word of God, సైకాలజిక్ కూడా టాబ్లెట్ వాడాల్సిన అవసరం లేదు. even you don't have to use the psychological psychiatric medicines. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము, Let's go to 1 Samuel 16. 17 chapter 2 కూడా 16 and 17. ఇక్కడ ఒక వ్యక్తి లేచాడు. Here one person rose. అతని పేరు డేవిడ్. His name is David. కానీ ఎప్పుడైతే సమూయేలు అతన్ని ఎనర్ట్ చేశాడో, When Samuel anointed him, అతనికి ఒక ఆపర్చునిటీ వచ్చింది. he got an opportunity. గొలియాతును చంపితే, If he kills ఈ Goliath, 2 chapters ఇంటిపోయినాక చదవండి, after going home you read that. ఏమి రాయబడి ఉంటదంటే, What is written there? గొలియాతును చంపితే When he kills the Goliath, ఒకటి రాజు యొక్క కూతురు భార్య అవుతుంది, his king's daughter will become his wife. సేమ్ టైం లో రాజుగా మారిపోతాడు. He can become a king. అరే భలే మంచిగా అనిపించింది. Oh, I really liked it. జీవితంలో ఎవరికైనా దేవుడు ఒక్కసారైనా అవకాశాలు ఇచ్చి చూస్తాడు. In life, at least once God will give a good opportunity. దరిద్రం ఏంటంటే దాన్ని తీసుకోకుండా నిద్రపోయినట్టుంటే దాన్ని పొందుకోలేము. But if the tragic thing is, if you sleep and neglect it, you will lose it. అర్థమవుతుందా మీకు? Are you understanding? ఆపర్చునిటీ దేవునికి వచ్చి వచ్చినప్పుడు When you get an opportunity from God, దాన్ని యూజ్ చేసుకోవాలి. use it. కానీ గుర్తుపెట్టుకోండి, But remember, ఆ యొక్క రాజు యొక్క కూతురు కావాలన్నా, if you want the king's daughter, ఇజ్రాయెల్ మీద రాజు కావాలన్నా, if you want to become king, ఈ యొక్క డ్రీమ్ ని రీచ్ కావాలన్నా, if you want to reach the dream, ఈయన ఏం చేయాలి తెలుసా? what he has to do? ఒడిశల విద్య అనేది నేర్చుకోవాలి. He has to learn the skill of using ఏదో క్రికెట్ గ్రౌండ్ లో వచ్చి ఇట్లా డైరెక్ట్ లేపి బాల్ తోటి 6 కొట్టినట్టు చేయలే ఆయన. Oh, he did not do like a ball, like a cricket hitting a sixer just like that. అర్థం చేసుకోండి. ఆ Understand? స్క్రీన్ మీదకి రావడానికి, For him to come onto the screen, బిహైండ్ ది సీన్స్ వెనక భాగంలో behind the screen, హార్డ్ వర్క్ చేసిండు. he did great work. ఒడిశల విద్య నేర్చుకున్నాడు. He learned the sling. అందుకే 5 స్టోన్స్ తెచ్చుకున్నాడు. That's why he brought 5 stones only. 5 వాడలే. He didn't use 5. మనోడు ప్రాక్టీస్ అనేది చాలా హెవీగా ఉంది కాబట్టి ఒక్క స్టోన్ తోటే ఫోర్ హెడ్ మీద కొట్టి చంపేసిండు. The skill he has learned is so thorough that with one stone he could kill Goliath. పట్టు వస్త్రాలు ఇచ్చే పురుగుల గురించి మీకు తెలుసా? Do you know about the silkworms? మీరు వేసుకుంటారు కదా పట్టు వస్త్రాలు. You wear no silk. అవి ఎట్లా వస్తాయంటే, Do you know how it comes? ఆ యొక్క పురుగులు వాటిని తీసుకొని పోయి ఒక రూమ్స్ వేసి బంధిస్తే 24 గంటలు కిట 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 అని సౌండ్ వస్తూ ఉంటుందట, తింటా ఉంటాయట. If you take these silkworms and put it in a room, you'll keep on getting that sound, kit kit kit, and they'll be eating. బాగా తిన్నాక They'll eat much. ఆ రూమ్ నుంచి బయటకు దిగగానే After they come out of the room, వాటి లోపల నుంచి పట్టు వస్త్రాలు బయటకు వస్తాయట. from there that silk thread comes out. కానీ రాత్రి పగలు వాటి నోరు కదులుతూనే ఉండాలి, తింటూనే ఉండాలి. But night and day it has to keep on eating. అట్లనే మీరు కూడా Like that only. అది చెయ్యాలి. ఏదైనా You have to do something. చేసినప్పుడే టఫ్ అవుతావు. Only when you do you become tough. చేసినప్పుడే టఫ్ అవుతావు. Only when you do you become tough. దాని గురించి గ్రిప్పింగ్ వస్తది. You will have a grip over it. ఒడిశల విద్యను అతడు నేర్చుకున్నాడు. He learned the skill of sling. అయితే గుర్తుపెట్టుకోండి, 7 అన్నలు చేయలేని విషయాన్ని What the 7 brothers could not do. మనోడు వచ్చి ఇన్ని రోజుల నుంచి ఉన్న ఈ యొక్క చరిత్రను మార్చేంతగా ఆ యొక్క రాయి వాడి సంథింగ్ ఏదో కొత్త దాన్ని సృష్టిస్తున్నాడు. So all these years what the brothers could not do, so many days the whole army could not do, in one shot he could do it. అయితే 5 రాళ్ళు ఎందుకు తెచ్చుకున్నా నేను చెప్తాను. I'll tell you why he brought 5 stones. ఎన్నో రాళ్ళు ఉన్నాయి. Many stones are there. పోయి 5-6 రాళ్ళు పెట్టుకున్నాడు. నదిలో పోతే ఎన్ని రాళ్ళు ఉంటాయంటే కుప్పలు, వేలు, లక్షలు ఉంటాయి. కానీ 5 రాళ్ళు తెచ్చుకున్నాడు. If you go into the river stream, there will be many stones, but he took picked 4. చూడండి అలా చేయబెట్టి ఇట్లా వెతుకుంటాడు. ఇక్కడ 5 తీసుకొని he just goes and picks up 5. 5 రాళ్ళు పట్టుకొని వచ్చాడు. He took only 5. ఇప్పుడు ఒక సంగతి తెలుసా? Do you know something? అన్ని రాళ్ళు ఉన్నాక 5 రాళ్ళే తెచ్చుకున్నట్టే భూమి మీద ఎంతో మంది ఉన్నాక దేవుడు నిన్ను ఇక్కడే కూర్చోబెట్టిండంటే నీ కోసం ఏదో డివైన్ ఎన్కౌంటర్ అనేది జరుగుతుంది. ఏంజెల్ యొక్క ఫోర్స్ అనేది నీ లోపల ప్రొఫెటికల్ గా జరుగుతుంది. ప్రిపేర్ చేస్తున్నాడు దేవుడు. So just imagine if on the earth so many things are there, but yet if you are sitting here, God is preparing you for something big here. ఊరికే ఇట్లా మానేసే 24 24 you leave this. సరే తల తిరుగుతుంది బ్రదర్. Oh my head is reeling. తల తిరుగుతుంది బ్రదర్. Oh my head is reeling. ఓ బ్రదర్ ఎన్ని సంవత్సరాల నుంచి తిరుగుతుంది బ్రదర్? Oh how many years it's reeling? తిరుగుతుంది అనకూకే. Don't, even if it is reeling, don't say. టెన్షన్ అవుతుంది, షివరింగ్ వస్తుంది, ఇంజెక్షన్ చేయాలి, షివరింగ్ ఆపా షివరింగ్ స్టాప్. Oh say yo shivering, I need injection. No, you don't కాదు, need. నీ ప్రాణం పోదు, నువ్వు చాలా గట్టోనివి, నీకు తెలియదు, నాకు తెలుసు.
You don't know that you are very strong, nothing, you won't lose your life, but I know it, you won't lose life. ఇన్ని బాధలు తట్టుకొని నిలబడతానంటే చాలా గట్టో నేను. If you are able to tolerate and come out of all this, yet నీ కాళ్ళగతులు దేవుని యొక్క వశంలో ఉన్నాయి. oh, your future is God's hands. నీలో ఉన్న పవర్ నీకు తెలవాలి. You should know the power in you. నీ కష్టాలను నువ్వు తట్టుకొని నిలబడుతున్నావు అంటే నీ లోపల ఏదో డివైన్ పవర్ పనిచేస్తుంది. ఎవడు చేయలేంది నువ్వు చేయగలుగుతున్నావు, నిలబడుతున్నావు అంటే అక్కడే నీకు అర్థం కావాలి గాడ్స్ యొక్క గ్రేస్ అన్నది నీ మీద చాలా స్పెషల్ గా యూనిక్ గా ఉన్నదని నిన్ను నువ్వు రికగ్నైజ్ చేస్తావు. నువ్వు క్రీస్తులో ఏమన్నావు, వేరే లేని కష్టాలు నీకు వస్తున్నాయంటే యు ఆర్ ఎ స్ట్రాంగ్ పర్సన్. అందుకే నువ్వు నిలబడుతున్నావు. మామూలు విషయం కాదు ఇది. Oh, it is just not ordinary that you overcome all your problems and yet you are standing. That means God grace is mightily upon you. God's purposes are upon you. అర్థమవుతుందా? Are you understanding? 5 stones తెచ్చుకున్నాడు. He brought 5 stones. ఇప్పుడు ఆ విద్యంత తెలుసు మనోనికి. Now he knows the బ్యాటిల్లో కొట్టాలి. Now he has to use it in the battle. ఒళ్ళంతా వాడు కవచాలు పెట్టుకున్నాడు. He put all the armor covering his body. సౌలు రాజు కూడా అన్ని కవచాలే చూసాడు. Oh, Saul also saw all the covering. అందరికీ భయమైంది. Everybody feared. రోజు భయపెడిస్తాడు గొలియాతు. Every day this Goliath చాలా హైట్ ఉన్నాడు. He is very high. తెలుసుగా మీకు అక్కడ అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ ఉంటది. Oh, it's all explained in the word. అది చూసినప్పుడల్లా భయం అనిపిస్తుంది. Whenever they are seeing, they are getting frightened. కానీ దావీదు మాత్రం But David, అక్కడ కరెక్ట్ ఛాంపియన్ షూటర్ కదా ఆయన. because he is a shooter and a champion, ఇక్కడ ఒక్కనే అతనికి ఏమీ లేదు. ఒక్కటే అతనికి 6 సెన్స్ తోటి అర్థమైంది వీని ఫోరెడ్ మీద ఏ కవచం లేదు. ఇక్కడ గనక కొడితే ఈ స్పాట్ లో వీడు ఫినిష్ అయిపోతాడు. అదొక్కటే కనబడుతుంది అతనికి. oh, what he understood is by the 6th sense and the revelation that on his forehead it is not covered. If I can hit it, it is good, done. ఇన్ని సంవత్సరాలు ఇంతమంది మనుషులు చేయలేంది ఒక్క వ్యక్తి లేసి కొత్తదానాన్ని తీసుకొని వస్తుందంటే నీకే చెప్తున్నా, అదే డేవిడ్ యొక్క సీడ్ నీ లోపల ఉంది కనుక నువ్వు కొత్తదానాన్ని తీసుకొని వస్తావు. నువ్వు ఏ ప్రొఫెషనల్ ఉన్నా దేవుడు అట్లాంటి ట్రమెండస్ అనాయింటింగ్ నీ మీద రిలీజ్ చేయబోతున్నాడు. After so many years he could bring out something new. See, God is also in your case, he's bringing out something new out of you. ఓకే, అర్థమవుతుందా? Are you understanding? అసలు విషయం నేను లోపలికి వెళ్ళి వేరేది ట్రాన్స్లేషన్ చూస్తే, when I go deeper and see the translation of it, తెలుసుగా దావీదుకి ఒక్క రాయితోటి ఒక్కని చంపేతా ఇంకా 4 ఎందుకు తెచ్చుకున్నాడు అంటే, why David brought 4 stones? గొలియాతుకి చిన్నాయన పిల్లలు 4 ఉన్నారట. ఇంకా Goliath had another 4 brothers. అలా చిన్నడాడి పిల్లలు 4 ఉన్నారట. His uncle had 4 brothers. అంటే ఈయన్ని చంపేసినాక ఈ 4 ఒకవేళ వచ్చినా ఇంకొక రాయితో వాళ్ళని కూడా కొడతాను ముందు భవిష్యత్తు తోటి 4 రాళ్ళు ఎక్కువ తెచ్చుకున్నాడు. He had a future thought and a faith that with this other 4 stones he will not only kill Goliath but he will kill the uncle's sons also, 4 of them. ఆడ విషయం అది, అందుకోసం. That is the thing. అర్థమవుతుందా? Understand? కానీ 2 జరిగినాయి. 2 things happened. ఒకటే షాట్ కి 1 shot రాజైండు, he became a king. సౌలు యొక్క కుమార్తె వచ్చింది. He got married to the king's daughter. అర్థమవుతుందా? Are you understanding? బిగ్ డ్రీమ్ అన్నది, big dream, బిగ్ మ్యాన్ లేపింది. it will make big. ఆ ఇజ్రాయెల్ మీద సింహాసనం ఇతడు రూల్ చేసేటట్టు చేసింది. It made him rule the Israelites and take over the throne of Israel. దానికి సమూయేలు యొక్క అభిషేకం ఇతనికి తోడ్పడ్డది. The anointing of Samuel worked with him. మీకు ఒక సంగతి తెలుసా? Do you know something? నేను చూపెట్టలేని టైం లేదు కానీ, no time to show you. ఏలియాకు ప్రవక్తల స్కూల్ ఉన్నట్టు మీరు చదువుతారు. Do you read that Elijah had a school of prophets? ఎలీషా కూడా ఉన్నది. Elisha also had a school of prophets. 50 మంది ప్రవక్తల శిష్యులు ఉంటారు వాళ్ళు. There are many disciples. కానీ వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిందంటే, but where did they come from? సమూయేలు యొక్క ప్రవక్తల శిష్యులే వీళ్ళు అసలు. They were all the disciples of Samuel. అందుకే సౌలుకు అభిషేకం చేసినాక after he anointed Saul, మీరు అక్కడ చూస్తారు ప్రవక్తల సమూహాల చేతని కలిసినట్టు. oh, he met the group of prophets. అంటే దేవుని యొక్క రెప్పంచి ఒక స్కూల్ రన్ అవుతుంది అక్కడ. already there is a big school running there. ఆ స్కూల్ పేరు ప్రాఫిటికల్ స్కూల్స్ అని. that school name is prophetic school. అంటే ప్రాఫిట్ అన్నటోడు ప్రాఫిటికల్ స్కూల్స్ అవుతారు. నేను చెప్తాను కదా, అందుకే a prophet will run a prophetic school. అర్థమవుతుందా మీకు? Are you understanding? దాని వల్ల ఏమైందంటే ఇంపార్టేషన్ అవుతుంది మనుషులకు. with that impartation will take place. భవిష్యత్తు అనేది రివీల్ అవుతుంది. the future is revealed. మనుషుల జీవితాలు మారుతాయి. people's lives are transformed. ఒక్క దావీదు లేవగానే, once David rose, ఎప్పుడైతే గొలియాతుని చంపిండో, when he killed Goliath, ఆ గొలియాతు తల చాలా పెద్దదండి. Goliath head is big. అందుకే అతని యొక్క తల చూసినప్పుడు భయపడ్డారు. that's why when they saw the head only they were frightened. అదే ఎనిమీస్ యొక్క ఇట్లా ప్లాన్స్ అన్ని చూసి మనం భయపడతా ఉంటాం. that's why we also fear seeing the plans of the devil. కానీ ఎనిమీ నీ గురించి ఏ ప్లాన్స్ పెట్టినా యేసు రక్తాన్ని దాని మీద ప్రోక్షించి క్యాన్సిల్ చేస్తాడా. whatever the enemy may has planned against you, but I am applying the blood of Jesus and cancelling the plans that are working against you. ఎనిమీ పెట్టిన ప్లాన్స్ అన్ని కూడా క్యాన్సిల్ అవుతున్నాయి. all the enemy plans are getting cancelled.
cancelled in your case. చెప్పుకో నువ్వు నా నోటితో చెప్పిన పనికిరాని మాటలన్నీ క్యాన్సిల్ అయిపోతాయి అని చెప్పుకో. Say all the unnecessary words that I uttered and I cancel them in the blood of Jesus. అర్థమవుతుందా? Are you understanding? చెప్పండి క్యాన్సిల్. Cancel. క్యాన్సిల్ అవుతుంది. Cancel. చెప్పండి క్యాన్సిల్ అవుతుంది. It's getting cancelled. నెగటివ్ అంతా కూడా క్యాన్సిల్ అవుతుంది. Negative is getting cancelled. అప్పులు క్యాన్సిల్ అవుతున్నాయి. All the debts are cancelled. రోగాలు క్యాన్సిల్ అవుతున్నాయి. Diseases are cancelled. డెవలప్మెంట్ క్యాన్సిల్ అవుతుంది. అట్లా గట్టిగా అనడానికి ప్రయత్నించండి. Keep saying like that loudly. నీ షుగర్ క్యాన్సిల్ అయిపోతుందని చెప్పుకో. Your diabetes is getting cancelled. అట్లా ఎప్పుడైతే నువ్వు చెప్తా ఉంటావో, when you keep on saying that, కీప్ ఆన్ సేయింగ్ దట్. వెరీ గుడ్ మేడం, సూపర్ వర్డ్ అది, ఇంగ్లీష్లో ఉంది అట్లనే. అట్లా కన్ఫెషన్ అంటే కీప్ ఆన్ సేయింగ్ దట్. మళ్ళా చెప్పుడే. అర్థమవుతుందా? అంటే ఊరికే అంటే ఏమైందంటే దేవుని యొక్క శక్తి ప్రసరిస్తూ ఉంటుంది. as you keep on saying it, God's power is going to flow through it. అర్థమవుతుందా? Are you understanding? ఇప్పుడు దావీదు ఎప్పుడైతే లేచిండో, when David rose, యేసు ప్రభు ఈ భూమి మీదకి రావాలనుకున్నప్పుడు, when Jesus wanted to come on the earth, ఒక ఛానల్ ఎదుగుతున్నాడు. he's searching for a channel. ఇట్లా రావాలి, నేను how do I come? భూమి మీదకి వెళ్ళాలి. I have to go to earth. కానీ ఎట్లా వెళ్ళాలి? how do I go? ఏ విధంగా వెళ్ళాలి? in which way? అందుకే దేవుడు ఏం చేసిండంటే, that's why what God did, అరే దావీదు లేచి గొలియాతుని చంపిండు కదా. David rose and killed Goliath. ఈయన ఫెయిత్ హీరో కాబట్టి, because he's a faith hero, ఈ డేవిడ్ కుమారుడుగా, ఈ దావీదు కుమారుడుగా ఈ ఛానల్లో నేను వెళ్తా. I will go through David's channel as David's son. అంటే దావీదు గొలియాతుని చంపినట్టే జీసస్ క్రైస్ట్ వచ్చి సాతాన్ని ఆ యొక్క బ్యాటిల్లో చంపేసిండు. తెలుసా మీకు? as David killed Goliath, Jesus came and killed Satan. అందుకే గొలియాతు యొక్క తల పెద్దగా ఉంటే, though the Goliath's head was big, సాతాను యొక్క తల కూడా పెద్దగా ఉంది కాబట్టి దేవుడు తన పాదాల కింద తొక్కేసేయండు. even Satan's head is big, he crushed it under his feet. అందుకే బైబిల్ చెప్తుంది, సమాధానానికి అధిపతి అయిన దేవుడు సాతాన్ని మన పాదాల కింద శీఘ్రంగా తొక్కించిండు. that's why the Lord of peace has crushed the head of Satan, it says. దాన్ని తొక్కి పడేసిండు. he stamped it. అంటే దేవుడు ఒక పిల్లల డెవిల్ ని ఎక్కడ ఉంచిండు? where did the devil come? చెప్తారా? under the feet. నీ కాళ్ళ కిందనే ఉంచిండు. he's kept it under your feet. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను ఏనండి. now I'll tell one word. నేను ఆ పైన ఒక ప్యాక్ ఉంది, దాన్ని నేను తీసుకోవాలి. I have to pick up a pack from top. దాని హైట్ నాకు సరిపోట్లే. the height is not sufficient. ఇక్కడ చూడండి, ఇప్పుడు now see, నేను ఏం చేయాలంటే, what I have to do, ఒక స్టూల్ వేసుకోవాలి. I have to take a stool. ఆ స్టూల్ వేసుకుంటే I take the stool. అది జస్ట్ లైక్ ప్రమోషన్ లాగా కాబట్టి, it's like promotion. దాన్ని ఎక్కినప్పుడు అది ఈజీగా అందుద్ది. when I step on it, then take it, it is easy to take అట్లనే it. నీ కష్టాలు, నీ శ్రమలు, నీ బాధలు అన్నీ కూడా నీకు ఫుడ్ స్టూల్ లాగానే మారి నీ ప్రమోషన్ ఇస్తాయి తప్ప నిన్ను అవి బాధ పెట్టాయి, కిందికి దిగజారాయి, ఇంకా నా భాష చెప్పాలంటే గుడ్లలాగా నేను స్ట్రాంగ్ అవుతాయి. oh, all these problems and troubles that you are facing that are coming against you, they are like a footstool for you. They are stepping stones for you to your success. అందుకే ధైర్యంగా ఉండాలి. be bold. ధైర్యంతో నమ్మాలి. with boldness you believe. ఊరికే జీవితాంతం భయపడునే నమ్మినావు. all these years with fear you believed. నువ్వు ధైర్యాన్ని కూడా నమ్మవు. believe the boldness. ఆయన ధైర్యాన్ని గనుక నమ్మితే, if you can believe his boldness, అది నీకు కనబడుట నువ్వు చూడగలవు. you will see its manifestation. ఏదైనా దోణలు ఉన్నప్పుడే భయం. only when you are on the ship you are frightened. నీళ్ళ మీదకి దిగినమనుకో, when you get onto the waters, భయం అంతా పోతది. all the fear will go. అర్థమవుతుందా? are you అంటే understanding? ఫెయిత్ ని యాక్ట్ చేయాలి. అంటే ఏం చేయాలి? యాక్ట్ చేయాలి అంటే క్రియల రూపకంగా చూపించాలి. oh, you activate your faith and show it by your deeds. పుట్టినే ప్రవచనం వినుడే కాదు, not only on prophecy, దాన్ని యాక్ట్ చేయాలి. you have to activate it. దాన్ని క్రియల రూపకంగా చూపించాలి. you have to show it by actions. ఇప్పుడు చెప్పేగా 24 లో అందరికి ఇల్లులు వస్తాయని. I told you in 24 all will get good houses. ఎట్లా వస్తాయి? how will you నీ get? ఫెయిత్ ని యాక్ట్ చేయాలి. you have to act your faith. విన్నావు కదా మాట. you have received the word. ఇప్పుడు నేను చెప్తాను, రేపు ఒబీడియన్స్ చూపెట్టు. now I will tell you and you do it and show me. ఈ యొక్క ఆదివారం చెప్పింది సోమవారం కంపల్సరీ చేయడానికి ప్రయత్నించు. what I tell on Sunday, do it on Monday. అందుకో యాకోబు రాసిన పత్రిక అంతా కూడా ఫెయిత్ ని యాక్షన్, ఫెయిత్ యాక్షన్స్, ఫెయిత్ యాక్షన్స్, ఫెయిత్ యాక్షన్స్. విశ్వాసాన్ని క్రియల రూపకంగా చూపిస్తే అద్భుతాలు అవుతాయి అట. that's why in James it is always faith and action, faith and action. only you have to show it by works. ఇప్పుడు మంచిగా విను. now listen. ఇటు చూడండి, ఎంతమందికి నమ్మకం ఉంది నాకు 24 లో ఇల్లు వస్తుందని? how many have the faith that you will receive your house in 24? ఎవరు బీదలు చెప్పాలా? who is the poor person? ఇల్లు లేపైనా ఇల్లు కావాలని కోరుకొని నువ్వు చేయలేపుతలేవు చూడు, వాళ్ళు బీదోళ్ళు.
who is suffering in poverty and poor? The one who wants a house, he is yet believing, but not able to lift and believe. నీకు అర్థమయ్యే భాషలు చెప్తాను. In the understanding. నేను ఏమంటే బ్యాంకులో డబ్బులు లేనోడు బీదోడు కాదు, ఆశ పడకుంటుంటాడు చూడు వాడు బీదోడు అంటే నా దృష్టిలో. The one who is not having bank account is not poor. The one who doesn't have any desire is poor. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు లేపండి. Now lift. ఎంతమందికి 24 ఇల్లు వస్తాయి అని నమ్ముతాను? How many of you believe you will have your own house? అంటే మనం ఆశపడ్డప్పుడు when you desire it, తృప్తిపరుస్తాడు దేవుడు. God will satisfy it. అందుకే దేవుని బిడ్డలారా చూడండి, డ్రీమ్ లేకపోతే అట, if you don't have a dream in life, బైబిల్ ఏం చెప్తుందంటే వాళ్ళు ముందుకు వెళ్ళలేరట. they cannot go forward. దైవోక్తి లేకపోతే కట్టు లేకుండా తిరుగుతారట. if they do not have that desire, they will be just scattered. ఏదైనా ఒక ఆశను ఉంటే అది జీవితంలో ఒక దాన్ని రీచ్ చేయడానికి దేవుడు సాయం చేస్తాడు. if you have a desire for something, God will help you to reach that. ఏదో ఉట్టేనే స్తోత్రం 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 అంటానికి గ్యాదర్ కాలే మనం. we are not here only to say stotram stotram. ఎప్పుడు కష్టాల గురించి మాట్లాడడానికి, not always discussing about problems here. జీవితాంతం కష్టాలే ఉంటాయండి. lifelong you won't have problems. లేదు లేదు లేదు. no. కష్టాలను గుర్తు చేసేది సైతాన్. the one who is reminding you problems is Satan. నువ్వు బలవంతుడవు దీంపబడ్డవని గుర్తు చేసేది పరిశుద్ధాత్మ అభిషేకం. Holy Spirit anointing will make you, remind you that you are strong and you are bold. నువ్వు ఏది తింటానో మరి చాలా జాగ్రత్తగా. what are you listening? that is your. ఇక్కడ చూడండి. listen. ఇప్పుడు నేను రిలీజ్ చేస్తున్నా. I am releasing it. 2024 లో in 2024 ప్రే చేసేటప్పుడు నాకు 4 heads కనపడ్డాయి చాలా. when I prayed I saw 4 heads. ఇప్పుడు నేను చూస్తున్నా. I see మీ 4 heads మీద హౌసెస్ అని రాయబడుట నేను చూసేస్తున్నా. నేను మేడం స్పిరిట్ లో నాకు సెన్సేషన్ అవుతుంది. ఎన్ని టెస్ట్ మెనీస్ వస్తాయో చూడండి. హౌస్లు చాలా మంది కొనుక్కుంటారు, ఒక్కరు కూడా ఉండరు, ప్రతి ఒక్కరు కొనేసుకుంటారు. in my prayer I saw many 4 heads and I saw that houses being written on everybody. This year so many testimonies of people buying houses is going to be fulfilled. అయితే ఒక్క పని చేయాలి. but you have to do one thing. ఇప్పుడు వచ్చిందిగా ఫెయిత్. now faith to develop. చెప్పండి విశ్వాసం వచ్చింది. I receive faith. వెరీ గుడ్. విశ్వాసం వచ్చింది. I have faith. దీన్ని ఇప్పుడు ఏం చేయాలండి మనం? now what we have to do? యాక్ట్ చేయాలి. now we have to act. చూపించాలి. now we have to show. రేపు ఏంటి? మండే 11 o'clock మీరు ఏం చేయండి అంటే, at Monday 11 o'clock what you have to do? గంట పర్మిషన్ తీసుకొని take 1 hour permission. నీకు ఇష్టమైన ఇల్లు చూసిరా. నీ డబ్బుల గురించి మాట్లాడతలే, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో చెప్తున్నా. ఈ మాటకు ఓబీడియన్స్ చూపెట్టు. రేపు 11 o'clock 12 o'clock రేపో ఎల్లుండో నీకు ఇష్టమైన ఇల్లును చూసిరా. నీ డబ్బుల గురించి మాట్లాడట్లే. చూడంగానే నీ ఊహల మీద అభిషేకం విడుదలైతుంది, నీ విశ్వాసం పెరుగుతుంది, దాని గురించిన ఐడియా స్టార్ట్ అవుతాయి. దేవుడు ఫెయిత్ ని యాక్ట్ చేసి ఆటోమేటిక్ గా మేనిఫెస్ట్ అయ్యి రిలీజ్ అయ్యి అది కొనుటకు గ్రేస్ రిలీజ్ చేస్తాడు. అదే అబ్రహాంతో దేవుడు చెప్పిండు, చూడు అనుగ్రహింపబడుతుంది. హల్లెలూయా. Hallelujah. Tomorrow at 11 o'clock you take permission, go see the house. When you start seeing it and when your imagination start changing it, we are not talking about money, but God himself will move. His spirit will move and will enable you to buy your dream house. ఇదే సైతాన్ని జయించుడు అంటే ఏం లేదు, ఇంతే. This is only conquering the devil. ఒక దయ్యం కొడిపోవాలంటే ఇట్లాంటి అబ్బా అందులో పోయి కొనుక్కొని అన్నాక నీకు ఎంజాయ్ స్టార్ట్ అవుతుంది. ఇంత మంచోడా దేవుడు. ఇట్లా ఉంటుంది లైఫ్ కిక్ అంటే. అనవసరంగా మాట్లాడతాను విచ్ క్రాఫ్ట్ గురించి. వదిలేయ్. This is the way you should enjoy life. This is the way how you beat the devil's plans. You go and do something. Stop talking about witchcraft. Go and do the works of the Lord. మనం ఫెయిత్ హీరోస్ మే. We are faith heroes. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బతుకుతాడు. The righteous live by faith. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. The righteous will be bold as lion. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం. Let's go to James 2nd chapter. ఇది చూడండి. ఈ 2వ అధ్యాయంలో ఏమంటారు? 14వ వచనంలో ఉంటుంది. అంటే నీకు ఆ యొక్క ఫెయిత్ అనేది యాక్ట్ చేయాలి, చూపించాలి. You have to act your faith. అప్పుడు ఏమైపోద్ది అంటే ఆ క్రియలు దేవుని యొక్క బిడ్డలారా నీకు అద్భుతాలను సృష్టిస్తాయి. Those actions will bring fruit. అర్థమవుతుందా? అంటే చూడక ముందే నువ్వు నమ్ముతున్నావు అన్నట్టు. Before seeing it you are believing it. అందుకే గొలియాతు చనిపోక ముందే దావీదుకి తెలుసు వీడు చచ్చిపోతాడు, నేను రాజునైతా అని. Oh, before Goliath died, David knew he is going to die. I am going to become a king. అట్లనే మనకు కూడా తెలియాలి. We also should know. ఏమనంటే హన్నా గర్భం ధరించడానికి ముందే ఆమెకు తెలిసింది నా కొడుకు పుడతాడని. Hannah before conceiving only she knew she will have a son.
అర్థమవుతుందా? Understand? అంటే మనకు ఆ సెన్సేషన్ ఉండాలి. We should have that sensation. నేను ఇంట్లోనే కొట్టుకొని పోమని, that we will not be caught up in this stream. మనలోకి ఒక సెన్సేషన్ ఉంటే మనం తెలుసా, Our sensation will be like this. ఇంట్లో ముందే నేను కొట్టుకుపోతా అని. I will go like this only. దానికి సెన్సేషన్ ఎందుకు? For that, why you need sensation? దానికి విశ్వాసం ఏం అవసరం లే. Why do you need faith in that? మంచి దాని కోసం విశ్వాసం అవసరం. For good things you need faith. అర్థమవుతుందా మీకు? Are you understanding? మంచి దాని కోసం విశ్వాసం అవసరం. For good thing you need faith. అది ప్రార్థన తోటి మన లోపల పెరుగుద్ది. That will, by prayer it will increase. అందుకే అబ్రహాము చూసిండు, Abraham saw. కానీ లోతు కూడా చూసిండు. Lot also saw. కానీ లోతు చూసింది సోయరా, డిస్టైరెడ్ అయిపోయింది, మంచి దాన్ని చూడలే. కానీ అబ్రహాం చూసింది మారిపోయి అతనికి అనుగ్రహింపబడ్డది. What Lot saw was destroyed. It was not good. But what Abraham saw, he could possess it. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. Understand? అంటే మంచి దాని మీద మనము నమ్మకం పెట్టినప్పుడు, when you have faith on good things, దేవుడు వాటన్నిటిని కూడా మనకు అనుగ్రహిస్తాడు. God will give us all those things. అందుకే ఇక్కడ అంటాడు, that's why he says, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరము పరలోకమైన జ్యోతిర్మయ తండ్రి యొద్ద నుంచి మనకు వస్తుందట. యాకోబు రాసిన పత్రిక 3:17 in the 17th verse, every good and gift and perfect gift is from above, cometh down from the Father of lights, with whom there is no variableness, neither shadow of turning. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరము, అవన్నీ కూడా అక్కడ రాయబడ్డది, పరమైన జ్యోతిర్మయ తండ్రి యొద్ద నుంచి మనకు వస్తాయట. అంటే గుడ్ గిఫ్ట్స్ అన్ని కూడా దేవునికి కంచి వస్తాయట. every good and perfect gift will come from God himself. అందుకే తండ్రిని అడిగితే, when you ask God, చాపను అడిగితే దేవుని కబిలారా తేలుని ఇయ్యడు, లేకపోతే గుడ్డుని అడిగితే పాముని ఇయ్యడు, మంచి ఈవులను దేవుడు ఇస్తాడు. if you ask for bread, he won't give stone. if you ask for something, he won't give you serpent. అంటే ఫాదర్ ఇయ్యడానికే ఇష్టపడుతున్నాడు. Father is a giver. He loves to give. అంటే వాటిని మనం పొందుకోవాలి. We have to receive it. అర్థమవుతుందా? Understand? అందుకే కొడుకు తిరిగి వచ్చినాక కూడా when the son returned back, తనలో ఉన్న బ్యాడ్ సిచ్యువేషన్ చూసుకున్నాడు. he saw his bad situation. కానీ దేవుడు మాత్రం but God, తన గుడ్నెస్ తోటి మిరకల్ చేశాడు. with his goodness he did a miracle. నేను ఇక్కడ ఒక మాట చెప్పదలుచుకున్నా. I want to share a word. మనము ఎవరికైనా మంచి చేస్తే, if we do something good for anybody, మీరు గుర్తుపెట్టుకోండి, remember, వాళ్ళ నుంచే మంచి వస్తుంది అనుకోవద్దు, ఎక్కడి నుంచైనా తిరిగి వస్తుంది మనకు. don't think from them only you'll get, from anywhere you'll get good. మనం చేసేది నిస్వార్థంగా చేయాలి అంతే. selflessly you have to do. అది మనకు తిరిగి మళ్ళా కంపల్సరీ వస్తుంది. it will return back to you. నువ్వు చేయకపోతే ఏమీ జరగదు. if you don't do, you won't get it. ఎంతమంది నీ మీద నూనెలు పోసిన, నూనెల తైలాలు, ఆ తైలాల కిలోలు 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 పోసి నీ నెత్తంతా తైలాలతోటి నిండబడ్డా ఏం కాదు నీకు, నన్ను నమ్ము. if you pour oil and saturate it with oil, nothing will happen. ఏం జరగదు. nothing will happen. ఒక్కటే జరుగుతుంది, నూనెలు అయిపోతా ఉంటాయి. only thing will happen, the oil will get over. కోకోనట్ ఆయిల్ పెరుగుతుంది, రేటు the rate of coconut oil will keep కానీ increasing. నిజంగా దేవుని యొక్క శక్తి చేత తాకబడి, but if you are touched by the power of God, ఆడ చూడు మరొక్కసారి అట్లా బడంగానే లైఫ్ మారిపోయింది, అది వేరే విషయం. see, one oil application అట్లా జరగాలి. అది ఇంపార్టేషన్ అంటే, that is impartation. అది మనం పొందుకోవాల్సింది. దానికోసం టంగ్స్ మాట్లాడాలి. that is what we should receive. so you speak in tongues. అట్లనే మన ఫెయిత్ ని కూడా యాక్ట్ చేయాలి. we should act our faith. అందుకే మనం ఇచ్చేది ఎప్పుడు కూడా డబ్బులు కాదు, అవి డబ్బుల్లో కాదు, ఏదో డబ్బులు అట్లా కాదు. నువ్వు వాటిని చేస్తున్నావు అంటే నీ ఫెయిత్ ని యాక్ట్ చేస్తున్నావు, నీ టైస్ ని కనుక, అప్పుడు కొట్లలో నీ ధాన్యము సమృద్ధిగా ఉండి, నీ గానుగలోంచి కొత్త ద్రాక్ష రసం పొంగి పొర్లి నీ దేహంలో ఆరోగ్యం వచ్చి అసలు అనారోగ్యం ఉండనే ఉండదట, నాగలాగా. so when you give it to God, God is going to bless your health, and he is going to make your barns go full and overflowing with new wine. You will have good health and good prosperity. నేను ప్రార్థన చేస్తాను దేవునికి. I am praying to God. మీరు బతికినంత కాలం కూడా హాస్పిటల్ మెట్లు ఎక్కొద్దని నేను దేవునికి ప్రార్థన చేస్తాను. I am praying that you shall never climb the steps of clinic or a hospital. మంచిగానే ఉంది కదా, తప్పేమింది? is it not right? బతికిన రోజులు ఆరోగ్యంగా బతకాలని చెప్తాను. as long as you live, you shall live healthy. ముసలితనం వచ్చినాక కూడా కర్ర పట్టుకొని నడవకుండా స్ట్రాంగ్ ఉండాలి ఎనైటింగ్ తోటి అంటే నల్ల తప్పేముంది? what I am telling, even in your old age you shall not be holding a stick, but instead you shall be strong and healthy. నేనేం చెప్తున్నా అంటే, what I am saying, దేవుడు చెప్తాడు, నా మాట కాదు. God is saying, దేవుడు అట్లాంటి బ్లెస్సింగ్స్ మనకు రిలీజ్ చేస్తాడట. God releases such kind of blessings for us. నేను ఏదో నవ్విస్తాను అంటే బైబిల్లో లేదు కాదు, ఉన్నదాన్ని మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను నేను. what is in the Bible I am telling you, that's all. చూసుకో, నీ దేహంలో ఆరోగ్యం ఉంటది, there will be health in your body, నీ ఎముకలకు సత్తు కలుగుతది,
వస్తది. There will be strength in your bones. నీ గానుగలో ఉండి ద్రాక్షరసం వస్తది. There will be new wine from your barns. దేవుడు అట్లా బ్లెస్సింగ్స్ ఆ ద్రాక్షరసం పొంగి పొర్లి ప్రవహిస్తదట. The new wine will be overflowing. అర్థమైందా? Are you understanding? ఇప్పుడు ప్లేన్ వచ్చింది. The flight came. వెళ్ళి ఎక్కి కూర్చోవాలి మనం. You have to just step in and sit. అంటే ఇప్పుడు నేను రిలీజ్ చేయడానికి ఇష్టపడుతున్నా. I wanted to release it. కనుక గుర్తుపెట్టుకోండి, సోయింగ్ అన్నది Sowing. పేదరికానికి సూచన కాదు. It is not a sign of poverty. మన జ్ఞానం పెరిగితే, if our wisdom increase, మన ఆరోగ్యం పెరుగుతది, our health will increase, మన ఫైనాన్సెస్ పెరుగుతది, our finances will increase, మనము బ్లెస్ అవుతాం, will be blessed, మనం ఇంకొకరికి బ్లెస్సింగ్ ఉంటాం, will be a blessing for others, మన పిల్లలు బ్లెస్ అవుతారు, our children will be blessed, దీవింపబడతారు, will be blessed, గొప్ప ఆశీర్వాదాల్లో నడుస్తాం. you will walk in blessing. అదే నిజమైన క్రిస్టియన్ లైఫ్ అంటే. That is the true Christian life. నిన్ను చూసినప్పుడు వేడడానికి అర్థం కాలేదు, ఎక్కడికి పోతాడా వీడు చర్చికి గింతగానో దీవింపబడతాడని అంటారే. Others should understand, they should question and ask, are where are they going to, which church that's so much blessed? నేనేం చెప్తున్నంటే, what I'm saying, నువ్వు ఒక బ్యానర్ కింద ఉన్నావు. you are under a banner. ఆ బ్యానర్ పేరు జీసస్. the banner name is Jesus. పవర్ ఉంది. In that name there is power. హెవెన్, ఎర్త్ కింద, నరకం, పాతాళం ఏదైనా ఆ నామంలో వంగాల్సిందే. మోకాలు ప్రతి ఒక్కరి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుప్రభుని ఒప్పుకోవాల్సిందే. ఆ నామాన్ని పిలిచిన నామం వేరొకటి లేదు కనుక థాంక్ గాడ్, ఆ నామంలో క్షమింపబడ్డాం, ఆ నామంలో స్వస్థపరచబడ్డాం, ఆ నామంలో దీంపబడుతున్నాం, ఆ నామంలో మనకు అద్భుతాలు జరుగుతున్నాయి. ఆ నామమే మనని పరలోకం తీసుకొని వెళ్తుంది. ఆ నామం మన భూమి మీద ప్రొటెక్ట్ చేస్తుంది. అందుకే ఆ నామం పేరే జీసస్ కనుక నువ్వు ఆ జీసస్ అనే బ్యానర్ ఉన్నారు కనుక నీకు నేను చెప్తున్నా, యు ఆర్ ఎ బ్లెస్డ్ వన్, యు ఆర్ ఎ చూజన్ వన్. You are under that big banner named Jesus. You are blessed one, you are chosen one. This is the name that is high above every name, every knee, even in heaven or earth or under the earth. It has to bow down. It has to confess that Jesus is the Lord. So you are under that banner, whatever your situation, it has to bow. You are blessed and you are chosen. లాస్ట్ ఫైనల్ చెప్తాను. Final word. ఏం చేయకపోతే ఏం కాదు. If you don't do anything, nothing will happen. గుర్తుపెట్టుకో. Remember that. చెప్తాను కదా, తైల బుడ్డిలు అయిపోతూనే ఉంటాయి తప్ప ఏం చేయకపోతే ఏం కాదు. If you don't do anything, only oil. ఏమైనా చేస్తేనే ఏమన్నా అవుతుంది. If you do something, something will happen. ఏం చేయాలి? What should you do? బైబిల్ చదువుడు ప్రారంభించు. You have to read the word. పరిశుద్ధాత్మ చేత నింపబడు. Be filled with the Holy tongues లో Spirit. మాట్లాడడం ప్రారంభించు. Speak in tongues. tongues చేయడం ప్రారంభించు. Begin to sow tongues. గాస్పెల్ ఇంకొకరికి చెప్పడం ప్రారంభించు. Say gospel to others. ఇంత ముందు చెయ్యంది ఏదో కొత్తగా చేస్తున్నావు కనుక దేవుడు కూడా కొత్త అద్భుతాలు నీకు చూపిస్తాడు. కొత్తగా దేవుడు పని చేస్తాడు. సూపర్ న్యాచురల్ డోర్స్ ఓపెన్ అవుతాయి. Because earlier what you did not do, you are doing now. God will begin to do in your life, and supernatural new doors will open for you. తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. Father God, we thank and praise you. బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. Lord, remember your people. రొట్టె ద్రాక్షరసాన్ని కూడా దీవించు. Lord, bless the wine and the bread. ప్రజలంతా దీవింపబట్టట్టు Let ప్రార్థిస్తున్నాను. all my people be blessed. చర్చిలో ఇక పేదరికం ఉండదు ప్రభా. No more poverty in our church. అందరిని బ్లెస్ చేస్తున్నా. I bless everybody. నా పార్ట్నర్స్ కూడా బ్లెస్ చేస్తున్నా. I bless my partners. అమెరికాలో చూసే నా పార్ట్నర్స్ కూడా నేను ప్రే చేస్తున్నా. I pray for the partners watching from ఎవరైతే America. వేరే దేశాలు చూస్తున్నారో, From whichever country you are watching. రేపే వెళ్ళి నా కుమారుడా, నువ్వు టీవీలో లేకపోతే యూట్యూబ్ లో నా యొక్క ప్రాఫిట్ 20 ఛానల్ నువ్వు చూస్తున్నా, నీకు వెళ్ళి చూసిరా, దాని మీద రక్తం ప్రోక్షిస్తున్నా, ఇల్లు అనుగ్రహింపబడబోతుంది. I apply the blood of Jesus from wherever you are watching, even if on YouTube or anything. I release that house for you. ఈ రొట్టె ద్రాక్షరసాన్ని కూడా దీవిస్తూ వందనాలు చెల్లిస్తూ, Lord, blessing the bread and wine and thanking you. కుమ్మరిస్తూ మహిమ చెల్లిస్తూ, Oh, thank you for your grace in Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. In Jesus' name I pray. ఆమేన్. Amen.